సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా సకాలంలో ఆర్టీసీ బస్సులు గ్రామీణ ప్రాంతాలకు చేరుకోలేదని చదువుతున్న విద్యార్థులు సరైన సమయానికి కళాశాలకు వెళ్లలేక చాలా ఇబ్బంది పడుతున్నారని గాలివీడు ఎన్ఎస్యుఐ ఉపేంద్ర తెలిపారు. తొలుత ఎన్ఎస్యుఐ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రోడ్లపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం గాలివీడు ఉపేంద్ర మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు సరైన సమయానికి విద్యార్థులకు అందుబాటులో లేకపోవడం వల్ల పాఠశాలలకు కళాశాలకు లేటుగా వస్తున్నారని, అలా లేట్ అవ్వడం వల్ల విద్యార్థులకు అటెండెన్స్ తక్కువగా ఉండడం, హాల్ టికెట్లు విద్యార్థులకు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, గ్రామీణ ప్రాంతాలకు బస్సులు సరైన సమయానికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ జిల్లా సహాయ కార్యదర్శి గాలివీడు ఉపేంద్ర ఆర్టీసీ డిఎంతో కలిసి విద్యార్థులు ప్రయాణ కష్టాలను విన్నవించారు. కటారుపల్లికి బస్సు రావడం లేదని మా దృష్టికి తీసుకురాలేదు. మాకు నిన్న సాయంత్రం తెలిసింది. అందుకే పొద్దునే సిబ్బంది అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఖచ్చితంగా కటారుపల్లి ఊళ్ళో పోవాలని చెప్పేసి ఖచ్చితంగా కటారుపల్లి ఊళ్ళోకి పోతుంది సాయంత్రం. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కటారుపల్లి బస్సు దాదాపుగా 2 నెలల నుంచి వేయలేదని విద్యార్థులు ఈరోజు ఎన్ఎస్యుఐ నాయకులకి తెలియజేశారు. అందులో భాగంగా విద్యార్థులకు 2 నెలల నుంచి బస్ పాస్ తీసుకొని కూడా బస్సు వేయలేదని అడిగితే బస్సు వేసేదే లేదు, నీ చేతన ఏమైతే అది చేసుకోపని చెప్పి విద్యార్థులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎన్ఎస్యుఐ నాయకులు మేము రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేస్తే బస్సు అప్పటికప్పుడు పంపించారు. అంటే ఈరోజు ఆర్టీసీ బస్టాండ్లో మేము బస్సులు రాలేదని ధర్నా చేసింటేనే బస్సులు వస్తున్నాయి. అంటే ధర్నా చేయకపోతే బస్సులు రావని చెప్పేసి ఈరోజు డిఎం సార్ కూడా మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఈసారి కానీ బస్సులు అయితే రాకపోతే రోడ్లో కూర్చొని జిల్లా మొత్తం కూడా ఆందోళన చేస్తామని